హలో అండి అందరికీ. ఈరోజైతే క్యాంటీన్కి వెళ్ళబోతున్నాము అందరం కలిసి. సో ఈ వీడియో అయితే మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. మా వాడు స్టార్టింగ్లో ఇంత యాక్టివ్గా ఉన్నాడు కదా, ఎండింగ్ వరకు చూడండి ఆయన ఎంత యాక్టివ్గా ఉంటాడో ఇంటికి వచ్చేలోపు. సో బయటికి వెళ్తున్నామంటే చాలు ఇంకా నవ్వు, అసలు ఎవరు పట్టలేనంత నవ్వు వస్తుంది వాడికి. ఇంకా అత్త, నేను రీసెంట్గానే మొన్నే మా వారు వచ్చారు అండ్ మా మరదలు అందరం కలిసి అయితే వెళ్తున్నాము. నాకు మా మరదలకి అయితే తిరగడం అంటే చాలా ఇష్టము. రోజు ఇంట్లో కూర్చొని ఇద్దరం అనుకుంటా ఉంటాము ఎక్కడికైనా వెళ్తే బాగుండు, ఎక్కడికైనా వెళ్తే బాగుండు అనేసి. ఎక్కడికైనా చిన్న డీమార్ట్కి వెళ్తున్నామన్నా కూడా మాకైతే ఎంతో హ్యాపీ. మంచిగా ఫస్ట్ త్వరగా రెడీ అయ్యి కూర్చుంటాము జల్దీ వెళ్ళిపోవాలనేసి. అండ్ మాకు తోడుగా మా బుడ్డోడు కూడా తయారయ్యిండు. వానికైతే కారు, బైక్ అంటే చాలా ఇష్టము. పంకోతున్నాము కాదు, క్యాంటీన్ పోతున్నాము. ఏడికి? క్యాంటీన్ ఏంది కంకర కొడుతున్నట్టు. మేమేమో అంగందరం పంకోతున్నాము. మేమందరం క్యాంటీన్ పోతున్నాము. ఇది చెప్పు. అదే ఏంది? మేమేమో అంగందరం క్యాంటీన్ పంకోతున్నాము. పంకోతున్నాము కాదు, పంకోతున్నాము. ఏడ నేర్చుకున్నావు? చిన్నప్పటి నుంచి మాట్లాడుతాం మా మక్కలందరము. అవి ఏందో ఇంకొక భాష. మీకు ఎన్ని భాషలు వస్తాయి చెప్పండి. ఇది మైక్. చెప్పండి మీకు ఎన్ని భాషలు వస్తాయి? ఎన్ని భాషలు? తెలుగు వస్తుంది, కొంచెం తమిళ్ వస్తుంది, కొంచెము ఇదే ఏమంటారు, నెంగాను అంగాడికి పొంగో తుంగున్నాను. అది హాంకాంగ్ భాష. అదొకటి వస్తుంది. హాంకాంగ్ భాష నేనే ఇన్స్టింట్లో చెప్పిందా? అంటే దీంట్లో 2 వెరైటీలు ఉన్నాయా? 2 వెరైటీ భాష. కొంచెం ఇంగ్లీష్ కూడా వస్తుంది. ఇంగ్లీష్ నో ఇంగ్లీష్, లిటిల్ బిట్ ఇంగ్లీష్. ఇదే మైక్ బాగుంది మైక్. సో ఎన్ని భాషలు మా మమ్మీకి వస్తాయి, మా వద్దకి ఎన్ని భాషలు వస్తాయి కనుక. నాకు తెలుగు, హిందీ. అది కూడా సక్కగా రాదని వాళ్ళ హస్బెండ్ చెప్తున్నారు. నీకెన్ని భాషలు వస్తాయి? నీకు ఈ మధ్య కొత్త భాష నేర్చుకుంటున్నాను. భాషలు వచ్చినా కూడా మాట్లాడే అధికారం. ఈయనకైతే మొత్తం చైనీస్ భాష. మా చిన్న భాష కూడా మేము మాట్లాడుతూ. హాయ్ చెప్పు. ఇద్దరు మెరిసిపోతున్నారు తెల్లగా, మనం ఇంకా కర్రెగా. ఇప్పుడు మా అత్త మాట్లాడిన భాషలో మీకే భాష వస్తుందో కామెంట్ చేయండి. ఇంకా వెళ్ళే దారిలోనే చిన్నోడు పడుకుండి పోయినాడు. అండ్ మీకు ఎన్ని భాషలు వస్తాయి, ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయో కామెంట్ చేసేయండి. ఆల్మోస్ట్ ఇంకా క్యాంటీన్కి అయితే వచ్చేసినాము. అండ్ క్యాంటీన్లో చాలా సామానే తీసుకోవాలి, అందుకే ఇంకా అత్త, నేను, మా మరదలు అందరం వెళ్ళిపోయినాం అనమాట. సో ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంట్లోకి గ్రోసరీస్ అన్నీ తీసుకుంటున్నాము. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క ట్రాలీ తీసుకొని అందులో వేస్తాము మా బుడ్డాన్ని. మనకైతే చాలా ఇష్టము. అండ్ ఇంకా వీళ్ళైతే వెయిటింగ్ హాల్లోకి వచ్చి అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు క్యాంటీన్లో ఏమేమి ఉన్నాయి అనేసి. చూడండి, మా వాడైతే ఒక దగ్గర ఉండడు, ఎట్లయినా పరిగెత్తుతాడని ఇంకా వాడికి తోడుగా మా మరదలు జత అయింది కాబట్టి ఆడిపిస్తూ ఉంది తీసుకెళ్ళి. ఒక్క దగ్గర ఉండకుండా మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఇంకా తిరిగి వచ్చి కార్లో కూర్చున్నారు. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచెదాటగా శత్రువుకు సాధ్యమా. పాడు. వీళ్ళకి ఎక్కడ ప్లేస్ దొరకక బయట వచ్చి చూస్తున్నాడు మా బుడ్డోడు. మళ్ళీ లోపలికి వచ్చేసినారు. ఇంతకీ అత్త అల్లుడు దాంట్లో ఇద్దరు ఇట్లలో ఎవరి సాంగ్ నచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ లాస్ట్ టైం లక్నోలో ఉన్నప్పుడు అయితే మన షేజ్వాన్ చట్నీ బాటిల్ ఉంటుంది కదా, అది గ్లాస్ జార్.
సో క్యాంటీన్ తీసుకొచ్చినప్పుడు అది బలగొట్టిండు. నాకైతే ఈడన్నీ చూస్తూ ఉంటే ఏదైనా బలగొడతాడేమో అనేసి భయం అవుతుంది. అండ్ ఈసారి అయితే ఏం బలగొట్టలేదు, ఎందుకంటే ఇంతమంది ఉన్నాం కదా, పలగొడితే కూడా బాగుండదు. సో ఇంకా మోస్ట్లీ ఆల్రెడీ గ్రోసరీ షాపింగ్ అయితే మొత్తానికైతే అయిపోయింది. మొత్తం తిరిగేసి వచ్చి అయితే మళ్ళీ కూర్చున్నాడు మా బుడ్డోడు. కావాల్సినవి మోస్ట్లీ దొరికినాయి, ఒక 2-3 దొరకలేదు. అండ్ ప్రతిసారి అన్నీ దొరకవు, దొరికినప్పుడే తీసుకుంటాము. సో చాలా మంది వచ్చారు ఈసారి అయితే. మాకైతే బిల్డింగ్ దగ్గర ఒక 1 అవర్ అయితే వెయిట్ చేసినాం, 1.5 అవర్ అయితే పట్టింది. ఆ టైంకి కొంచెం లంచ్ టైం ఉండే. అండ్ వీళ్ళిద్దరికి ఏం పని లేకుండా ప్రతిరోజు తిరుగుతూ ఉన్నారు. చాలామంది అనుకుంటారు క్యాంటీన్స్లలో చాలా తక్కువ ప్రైస్ అనేసి, అలా ఏం ఉండదు. కొంచెం కాస్ట్లీ వాటి మీద అదే ఫిక్స్డ్ ప్రైజే ఉంటుంది. సో క్యాంటీన్కి వెళ్ళేంత వరకు నాకు కూడా తెలియదు ప్రైజెస్. సో వెళ్ళిన తర్వాత తెలుసు అన్ని వాటి మీద డిస్కౌంట్ ఏముండదు అనేసి. మన డిమార్ట్లో ఎలా అయితే 5%, 2%, 10 రూపీస్ ఆఫ్ అలా ఉంటాయి కదా, సేమ్ దానికన్నా ఒక 20-30 రూపీస్ ఆఫ్, అంతకు మించి ఎక్కువ ఏమి ఉండదు. మా బిల్లు మేము తీసుకున్న సరుకులకి మోస్ట్లీ 12,000, 11,000 దాకా దాటింది. అండ్ ఫైనల్గా అయితే షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ చేయడం ఒక టైం అయితే ఇంకా బిల్లింగ్కే చాలా టైం పట్టిపోయింది. సో అన్నీ తీసేసుకొని అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరాలి. ఇక్కడైతే ఇంకా రోలో నించున్నాం, మాకన్నా 3-4 మెంబర్స్ ముందు ఉన్నారు. సో అన్నీ తీసుకొని అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంతగానం తిరిగినాం కాబట్టి చాలా చల్లగా ఒక జ్యూస్ వేస్తే బాగుంటుంది కదా, తిరిగి ఎండాకాలం వచ్చినట్టుంది మాకైతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఎలా అనిపించింది? కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.